ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబరు 31వ తారీఖు బుధవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి పరిశీలన చేసినట్టే ఇన్ఫోసిస్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉండగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్స్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఐటీ సెక్టార్కి సంబంధించిన ఏడిఆర్స్లో నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ సెక్టార్లో కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ ఐటీ, ఎఫ్ఎంసీజీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా మెటల్, పిఎస్యూ బ్యాంక్, ఆటో సెక్టార్లో కొంత బౌన్స్ అనేది కనిపించింది. బట్ స్టిల్ 60% ఇండియన్ సెక్టార్స్ కొద్దిగా బ్యారిష్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఏషియా మార్కెట్, జపాన్ కొద్దిగా ప్రెషర్లో ఉంది. సౌత్ కొరియా కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. యుఎస్ మార్కెట్స్ కానీ ఇవి కూడా నెగిటివ్గా ఉండగా చైనా A50 ఫీచర్స్, ఫ్రాన్స్, యూరోప్, లండన్, జర్మన్, రష్యా, హాంకాంగ్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక యుఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయ్యాయి అనేది పరిశీలన చేసినట్టయితే IBM, గోల్డ్మ్యాన్ సాక్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. ఇంటెల్, యునైటెడ్ హెల్త్, చెవ్రాన్, డవ్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. బట్ స్టిల్ యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా అనేది రిలీజ్ అయింది. సో క్రూడ్ ఆయిల్ బావుల సంఖ్య అయితే కొద్దిగా పెరిగాయన్నమాట. ఇది క్రూడ్ ఆయిల్ మీద ప్రెషర్ చూపించే అవకాశం ఉంది. ఇక చికాగో PMI డేటా అనేది రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్, ఇది పాజిటివ్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి రష్యన్ మార్కెట్స్కి హాలిడే ఉంది, జపాన్ మార్కెట్స్కి కూడా హాలిడే ఉంది, అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా UK మార్కెట్స్లో కూడా హాలిడే ఉంది. ఇక చైనాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది ఇంకొక 29 minutes లో రావడం జరుగుతుంది. అంటే 7కి రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక సాయంత్రం 7 గంటలకి యూఎస్కి సంబంధించిన మొట్టమొదటిసారి నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వారి సంఖ్య ఆ నెంబర్ రిలీజ్ అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా అనేది కూడా రిలీజ్ అవుతుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున సాయంత్రం 5 గంటలకి M3 మనీ సప్లై ఈ నెంబర్ అనేది రిలీజ్ అయింది. ప్రీవియస్ దాంతో పోలిస్తే కొద్దిగా లిక్విడిటీ తగ్గిందని చెప్పేసి అర్థమవుతుంది. ఇక ఎక్స్టర్నల్ డెట్ అనేది చూస్తే సో ప్రీవియస్గా $747 బిలియన్ ఉండేది. ఈసారి ఆల్మోస్ట్ అదే నెంబర్ అనేది రావడం జరిగింది. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 4 గంటలకి గవర్నమెంట్ బడ్జెట్ వాల్యూ అనే నంబర్ రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది స్లైట్గా జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే పెద్దగా యాక్టివ్గా ట్రేడింగ్ అయితే జరగలేదు, ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేది ఉన్నాయి కాబట్టి. ఎనీహౌ ప్రస్తుతానికి లో వాల్యూమ్స్తో గ్లోబల్గా మార్కెట్స్ అనేది ట్రేడ్ అవుతున్నాయి అనేది ఒక క్లారిటీ రావడం జరిగింది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ప్రీవియస్గా సమాన్ క్యాపిటల్ బ్యాన్ లిస్ట్లో ఉండేది, బట్ ఇప్పుడు బ్యాన్ లిస్ట్లో నుంచి బయటకు రావడం అనేది జరిగింది. ఎనీహౌ ఇప్పటి నుంచి మనకి కొత్త కాంట్రాక్ట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ప్రాబబ్లీ బ్యాన్ లిస్ట్లోకి స్టాక్స్ అనేది రావడానికి టైం అయితే పడుతుంది. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్ అనేది నిన్నటి రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా ఎటర్నల్, టాటా కన్జ్యూమర్స్, ఏషియన్ పెయింట్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, ఇన్ఫోసిస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిన్న నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా రికవరీ అనేది కనిపిస్తూ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ నేషనల్ అల్యూమినియం, సెయిల్, హీరో మోటోకార్ప్, కెనరా బ్యాంక్, LTF దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబబ్లీ వీటిలో కొద్దిగా అప్ సైడ్ మూమెంటం ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ లాంగ్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసినట్టు డేటా చెప్తూ ఉంది. ఇండియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, BHEL, ICICI జనరల్ ఇన్సూరెన్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరిగినట్టు డేటా చూపిస్తుంది. అంటే ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. మస్డాక్, ఏంజల్ వన్, సోలార్ ఇండస్ట్రీస్, KPIT టెక్, CDSL దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ ఏమో కిందకి వెళ్తుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం కిందకి వెళ్తుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. యాంబర్, పేజ్ ఇండస్ట్రీస్, పాలసీ బజార్, ప్రెస్టేజ్
దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే లాంగ్ అనేది హోల్డ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. ఇక ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది మనం పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ 27%, షార్ట్ సైడ్ 53% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద కొద్దిగా షార్ట్ సైడ్ పొజిషన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి డేటా చెప్తుంది. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున డోజీ అనేది ఫామ్ అయింది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంది. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ స్టాక్స్లో మాత్రం సేల్ అనేది చేస్తున్నారు. ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా బ్యారిష్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసింది. ఇక క్లయింట్ వచ్చేసరికి ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు. డిఐఎస్ స్టాక్స్లో మాత్రం బాయింగ్ అనేది చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 3,844 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. డిఐఎస్ ఏమో 6,160 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఎఫ్ఐఎస్ అయితే ఈసారి పెద్ద మొత్తంలో సెల్ చేసి మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ పెద్ద మొత్తంలో బై చేసి మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎనీహా మనకి F&O పెద్దగా యాక్టివ్గా లేదు అని చెప్పేసి డేటా చెప్తూ ఉంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 0.44% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే ఒక షార్ప్గా డ్రాప్ అయింది. అక్కడి నుంచి కూడా కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. యూఎస్ మార్కెట్స్ కన్సిక్యూటివ్గా 3 డేస్ నుంచి కూడా నెగిటివ్లో క్లోజ్ అవుతున్నాయి. సో నిన్నటి రోజున కూడా నెగిటివ్గా ట్రేడ్ అయింది. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే 70 పాయింట్లు ప్రస్తుతం నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇది యుఎస్ ఫ్యూచర్స్. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 26,122 అనేది మేజర్ రెసిస్టెన్స్ అయితే ఉంది. 25,577 అనేది ఇమీడియట్గా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,342 ఇమీడియట్ రెసిస్టెన్స్, 58,936 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 84,811 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్, 83,566 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే నిన్నటి రోజున డోజీ అనేది ఫామ్ అయింది. మొత్తం మీద గ్రీన్లో క్లోజ్ అయింది. ఈరోజు స్లైట్గా గ్యాప్ అప్ అయింది. ఎనీహౌ మనం చూసిన సమయానికి 23 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 26,126 దగ్గర ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 26,118 దగ్గర క్లోజ్ అయింది. సో మొత్తం మీద ఒక 8 పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. గోల్డ్లో మంత్లీ లెవెల్ అనేది 1,38,957 ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 1,33,449 ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక సిల్వర్ అనేది ఆల్ టైమ్ హైలో మళ్ళీ సిగ్నిఫికెంట్గా పైకి వెళుతూ ఉంది. ఎనీహౌ ప్రస్తుతానికి మనకి 24,400 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు, 25,250 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. క్రూడ్ ఆయిల్లో 5,300 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 5,131 ఇంపార్టెంట్ సపోర్టు. న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి 339 ఇంపార్టెంట్ సపోర్టు, 406 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఇక బిట్కాయిన్లో 94,050 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్, 85,017 అనేది ఇమీడియట్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇండివిజువల్ స్టాక్స్ ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్, రైట్స్, భారత్ ఫోర్జ్, పవర్ గ్రిడ్, లుపిన్, తాజ్ జీవీకే హోటల్స్, ఐఎఫ్సిఐ, అపోలో టెక్నో, ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. ప్రాబ్లీ వీటిలో ఒక స్ట్రాంగ్ మొమెంటం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సమరీ అనేది నేను మన టెలిగ్రామ్లో ఈ విధంగా అప్డేట్ చేస్తున్నాను. స్టాక్ పేరేంటి, దాంట్లో ఉన్న న్యూస్ ఏంటి, ఇది పాజిటివా నెగిటివ్ అనేది. సో ఒకవేళ ఎవరైతే స్టాక్స్ ట్రాక్ చేస్తున్నారో ప్రాబ్లీ వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మింట్ వాళ్ళు కొన్ని స్టాక్స్ అనేది రికమెండ్ చేస్తున్నారు, ఎక్కడ బై చేయాలి, టార్గెట్ ఏంటి, స్టాప్ లాస్ అంటే అనేది. సో అగైన్ ఏంటంటే ఆ లింక్ అనేది కూడా నేను ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నాను రెఫరెన్స్ కోసం. ఒకవేళ మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో కానీ లోవర్ టైం ఫ్రేమ్లో కానీ స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తూ ఉన్నాయి. నిఫ్టీ వచ్చేసరికి హయ్యర్ టైం ఫ్రేమ్లో అంటే డైలీ టైం ఫ్రేమ్లో న్యూట్రల్ ఉంది, షార్ట్ టర్మ్లో కొద్దిగా బుల్లిష్ అనేది ఇండికేషన్ ఇస్తూ ఉంది. సో మొత్తం మీద మనకి ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ సెక్టర్ అయితే ప్రెషర్లో ఉంది, బట్ బ్యాంకింగ్ సెక్టర్లో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్గా మార్కెట్స్లో కొంత రికవరీ అనేది కనిపించింది, పెద్దగా అగ్రెసివ్ బ్యారిష్ సెంటిమెంట్ అయితే లేదు. బట్ యూఎస్ మార్కెట్స్ స్టిల్ ఏంటంటే అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా థిన్ వాల్యూమ్స్తో ట్రేడింగ్ అనేది జరుగుతుంది అక్రాస్ ద గ్లోబ్ అనమాట. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి మనకు ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్లైట్ గ్యాప్ అప్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి నిన్నటి రోజున ఒక డోజీ అనేది ఫామ్ అయింది, ఒక
గ్లోబల్గా కూడా కొద్దిగా మార్కెట్ అనేది స్టేబుల్ అయింది. ప్రాబ్లీ ఈరోజు ఇండియన్ మార్కెట్స్లో ఏదైనా రికవరీ రావడానికి పాసిబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మనం బై అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.